సురవరం సుధాకర్ రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు నేతలు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు వివిధ పార్టీల నాయకులు. పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఇక మగ్దుం భవన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు అంతిమయాత్ర చేశారు సిపిఐ నాయకులు, అభిమానులు. ఎర్ర జెండాలతో డప్పులతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్ రెడ్డి డెడ్ బాడీని అప్పగించారు ఆయన కుటుంబ సభ్యులు. హిమయత్ నగర్ మగ్దుం భవన్లో సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించారు వివిధ పార్టీల నేతలు, కమ్యూనిస్టు నాయకులు. ఆయనను కడసారి చూసేందుకు వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సురవరం భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్ధాంతాల కోసం రాజీ పడకుండా పనిచేశారన్నారు. సురవరం లాంటి వ్యక్తిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జీవితాంతం పోరాటాలతో గడిపిన మహానీయుడని కొనియాడారు కాంగ్రెస్ నాయకులు. తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. కమ్యూనిస్టు పార్టీ భావన కొరకు పేద ప్రజాని కోసం తప్పించినటువంటి మహనీయుడు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క జీవన శైలి, వారి జీవిత విధానం అంతా కూడా మాకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుంది. कि एक कॉमरेड ने किस तरह का क्रांतिकारी जीवन जिया, वो क्रांति के लिए जिए और आज जब रुखसत भी हुए हैं तो उन्होंने प्रचलित मान्यताओं से अलग हटकर अपने देहदान का महान संकल्प किया. వారి యొక్క ఆలోచన మేరకే వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా గాంధీ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. అంటే బ్రతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి, వ్యక్తులకు ఏ విధంగా దోహదపడాలనే కింద ఒక స్పృహతోటి నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి సురవరమని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు. ఆయన తెలంగాణలో ఉద్యమ భాగంగా చేసినటువంటి నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆ రకంగా అనేకమైన ఉద్యమాలు చేసి తనదంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అత్యంత ఆత్మీయుడు. ఆయన మరణము ఈరోజు జాతి, గొప్ప దేశంలో నాయకుడిని కోల్పోయిందని నేను తప్పకుండా భావిస్తున్నాను. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి, మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, సిపిఐ అగ్రనేత డి రాజా, బీఆర్ఎస్ నేత కేటీఆర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తితో పాటు ప్రముఖులు సురవరం సుధాకర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. సురవరం కుటుంబానికి, సిపిఐ పార్టీకి సానుభూతి ప్రకటించారు నాయకులు. ఈరోజు మరణించడం బడుగు బలహీన వర్గాలకు, పేదలకు, మరి కార్మిక లోకానికి, మా అందరికీ కూడా తీరని లోటు. ఒక తరం ఇలా ప్రజా సమస్యల మీద తమ జీవితాంతం పోరాడినటువంటి ఇలాంటి తరం ఒక్కొక్కరు ఇలా నేల కొరుగుతుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా మాకు అనిపిస్తూ ఉంటుంది. వారు సిపిఐని బలపరచడానికి, యూనియన్ని బలపరచడానికి నిరంతరం పోరాటం సోషల్ జస్టిస్ గురించి. వారు నిజంగా ఒక గొప్ప నాయకుడు. సురవరం సుధాకర్ రెడ్డి హిమయత్ నగర్లో మగ్దుం భవన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. రోడ్డు వెంట ఎర్ర జెండాలతో, డప్పు నృత్యాలతో చివరి యాత్రలో పాల్గొన్నారు కమ్యూనిస్టు నాయకులు. దేశం నలుమూలల నుంచి సిపిఐ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల నేతలు, అభిమానులు తరలివచ్చారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని అప్పగించారు ఆయన కుటుంబ సభ్యులు, కమ్యూనిస్టు నేతలు. As youth student activist, he traveled across the country in order to build the youth movement, students movement.
is not loss for Communist Party of India. వారి త్యాగాలు, వారి భావం విజయకట్టలేంది. ఇప్పటికి కూడా ఆయన చేత కాకుండా నల్లగొండలో జరిగినటువంటి శ్రద్ధ ఉత్సవాల్లో పాల్గొని వీల్ చైర్లో వచ్చి కూడా ఆయన అటెండ్ అయ్యాడు. అంటే ఆయన పట్టుదలకు, ఆయన కార్యదీక్షకు జోహార్లు అర్పిస్తూ సురవరం ఫ్యామిలీకి అండగా ఉంటామంది రాష్ట్ర ప్రభుత్వం. సురవరం సుధాకర్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుంటామన్నారు కమ్యూనిస్టు నాయకులు. బోడుప్పల్లో అత్యంత కిరాతకంగా భార్యను హత్య చేశాడు ఆమె భర్త మహేందర్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో గర్భవతి అయిన భార్యను రెండోసారి అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి చేశాడు భర్త. దీనికి స్వాతి ఒప్పుకోకపోవడంతోనే హత్య చేశాడని తెలిపారు పోలీసులు. ఇక ముక్కలుగా నరికి మూసీ నదిలో పడేశాడని మహేందర్ రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు డీసీపీ పద్మజ. దీంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మృతురాలి పేరెంట్స్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్యను చంపి యాక్సా బ్లేడ్తో డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేశాడు భర్త మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి, సామల మహేందర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. కాల్ సెంటర్లో టెలికాలర్ గా పనిచేస్తున్న స్వాతి ఎక్కువగా కాల్స్ మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. మరోవైపు అబార్షన్ చేసుకోవాలని చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఈ హత్య చేశాడన్నారు పోలీసులు. మృతురాలి బావ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. నిందితుడి విచారణలో మృతదేహం భాగాలు మూసీలో వేసినట్లు మహేందర్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. దీంతో వాటి కోసం ప్రతాప్ సింగారంలోని మూసీలో గాలించారు పోలీసులు. ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అబార్షన్ విషయంలోనే భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు గుర్తించామన్నారు డీసీపీ పద్మజ. ఆర్థికంగా కుదుట పడడం లేదని స్వాతికి ఒకసారి అబార్షన్ చేయించాడన్నారు. రెండోసారి కూడా గర్భం తీయించుకోవాలని స్వాతితో గొడవ పడినట్లు చెప్పారు. ఆ కారణంతోనే ఆమెను చంపి ఆనవాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడని తెలిపారు మల్కాజ్గిరి డీసీపీ పద్మజ. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతను అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు. చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. నిందితుడు మహేందర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉదయం నుంచి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఎల్బీనగర్ మెజిస్ట్రేట్ నివాసంలో జడ్జి ముందు హాజరుపరిచి జైలుకు తరలించారు పోలీసులు. తమ కూతుర్ని చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి పేరెంట్స్ డిమాండ్ చేశారు. వరకట్నం కోసం కూడా తన కూతుర్ని నానా ఇబ్బందులు పెట్టి హింసించాడని చెప్పారు. 2023లో స్వాతిని తీసుకెళ్లి మహేందర్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడని చెప్పారు. మొదటిసారి గర్భవతి అయినప్పుడు కూడా ఆమెకు తెలియకుండా మహేందర్ రెడ్డి అబార్షన్ చేయించాడని తెలిపారు. ఇక గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి పరిష్కరించామన్నారు స్వాతి పేరెంట్స్. ఫస్ట్ నువ్వు పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నది. నేను చెయ్యా, నాకు ఇష్టం లేదు, నేను చెప్పిన అంటే మరి ఏమనుకున్నా తెలియదు. లేచిపోయి పెళ్లి చేసుకోరు. 2003లో పెళ్లి చేసుకోరు వాళ్ళు. సరే అని చెప్పి నేనేమంటా, నేనేమనలేను. ఇక ఏమని రాదు కదా, నేను చేయకూడదు. ఇప్పుడు ఆమెనే చేస్తుండే, అప్పుడప్పుడు చేస్తుంటే తిన్నావా మంచిగా ఉన్నావని అంటుండే. నేను మంచిగా ఉన్నా తిన్నాను అంటుంటే, అంతే. ఎక్కువ ఏం మాట్లాడకూడదు. నేను గిట్ట ఇంత ఇట్లా చేస్తా అని చెప్పి మాకు ఎప్పుడు కూడా నేను అనుకోలేను. ఇంతకుముందే తెలుసు. ఇంతకుముందు 2 నెలలు అన్నాడు ఇక్కడ ఉప్పల్ ఇక్కడ మెట్రో ట్రైన్ బ్రిడ్జి ఉంటుంది కదా, కొట్టి అక్కడ ఇసిపెట్టి పోయిండు. బ్రిడ్జి కింద ఇసిపెట్టి పోయిండు కొట్టి. అక్కడ నుంచి నేను కారు తీసుకొని వచ్చిన. కూడా రాకుండే ఇక్కడ బయటగా ఏడుకోతున్నా మాకు తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కరెక్ట్ చూసుకోవాలి, కానీ నరకం చూపిస్తే ఇట్లా చంపేస్తే
నేను ఎట్లా ఉంటావు భూమి మీద నీ ఏం చేసినా వానికి తప్పు లేదు. వానికి తెలియాలి, ఒక్కరు చేసిండా 4 చేసినా మనకైతే ఏం తెలియదు. మనం ఉన్నది వాని మీదే కక్ష. వాడు ఎత్తుకపోయి నా బిడ్డకు బాగా నేర్పిన ఇంట్లో గెలుచుకుర్రు. ఇంట్లో గెలుచుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది, నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకుదే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము అప్పుడు దాక్కున్నాం సార్. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడి అమ్మ మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పినా. మా అత్త మా మామ సంపమని చెప్తుండ్రా వాళ్ళకని చెప్పింది. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా, వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చి పిఎస్లో చెప్పిందంట. ఆ మేడం మమ్మల్ని పిలువనేయకుండానే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంట. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేసి చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్, నేను పిచ్చిదాన్ని అయిపోయినా, నాకు కావాలి. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఉద్యమంలో ప్రజలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. ఇక బీజేపీ ఓట్ల చోరీతో దేశంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ కార్యకర్తలు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నేను చాలా సందర్భంలో చెప్తాను, కాంగ్రెస్ కార్యాలయం అంటే ఒక దేవాలయం లాగా. పేద ప్రజానికానికి అర్జీ పెట్టుకునే ఆలయం ఇది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం చేసుకునే కాకుండా రాహుల్ గాంధీ మోడీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఓట్లు దొంగతనం చేస్తూ ఉందో, ఓట్ల చోరీకి పాల్పడిందో, అవసరం లేని వారికి పడేయనుకున్న ఓట్లు తొలగించడం, వారికి అనుకూలమైన ఓట్లని 4 రాష్ట్రాల్లో నమోదు చేయించడం ద్వారా 3వసారి ప్రధానమంత్రి కాగలిగినాడు. మహారాష్ట్రలో కూడా ఓటు చోరీ చేసే అధికారులకు వచ్చినారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని జైలు సంస్థగా వాడుకుంటూ ఓటు చోరీ చేసిన దరిమిల రాహుల్ గాంధీ గారు టీఆర్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. प्रदेश कांग्रेस के और जिला कांग्रेस के सम्मानित अध्यक्ष और हमारे तेलंगाना सरकार के मंत्री और अन्य सभी साथीगण, मीडिया के साथी, आज हमारे मेडचल मल्काजगिरी डिस्ट्रिक्ट में जिला कांग्रेस कमेटी के द्वारा वोट चोरी के खिलाफ जो पूरे देश में राहुल जी अभियान कर रहे हैं, बिहार में आज भी उनकी पदयात्रा चल रही है। ऐसे समय में जो यहाँ पर गाड़ियों को शुरू करके एलईडी के साथ राहुल जी के अपने आवाज में जन जन तक जो ये चुनाव आयोग का हो रहा है, जिस तरह से चुनाव आयोग सत्तारूढ़ दल का फ्रंटल ऑर्गेनाइजेशन बन के काम कर रही है, उसको एक्सपोज करने का काम कर रहे हैं। उन्होंने यहाँ एक नए कार्यालय का भी यहाँ आज शुरुआत किया। హైదరాబాద్ సోమాజిగూడలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపింగ్ మాల్లో వ్యానా పేరుతో 3 కొత్త కలెక్షన్స్ ఆవిష్కరించారు నిర్వాహకులు. ఈ న్యూ కలెక్షన్ ను మల్బార్కు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ప్రారంభించారు. అన్ని రకాల ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు నిర్వాహకులు గోరఖ్నాథ్ షబ్బీర్. ఈ ఆఫర్ వచ్చే నెల 7వ తేదీ వరకు ఉంటుందన్నారు. జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో వ్యానా కలెక్షన్స్ తో పాటు ఇతర అన్కట్ డైమండ్స్, సాంప్రదాయ ఆభరణాలు అందుబాటులో ఉంచామన్నారు నిర్వాహకులు. సో మన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో జెమ్ స్టోన్ ఫెస్టివల్ అనేది మనం కండక్ట్ చేస్తాం. ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ జెమ్ స్టోన్ క్యాంపెయిన్ ప్రత్యేకత ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ప్రెషియస్ జ్యువెలరీ లైక్ రూబీ, ఎమరాల్డ్, ప్రెషియస్ జ్యువెలరీ, తర్వాత అన్కట్ డైమండ్ ఎరా జ్యువెలరీ, తర్వాత విరాజ్ పోల్కీ జ్యువెలరీ. సో ఈ జ్యువెలరీ మొత్తం అంతా ఈ క్యాంపెయిన్ మనకు ప్రత్యేకంగా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి, అది కాకుండా ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ మార్కెట్లో ట్రెండ్ అనేది రోజుకి ట్రెండ్ మారిపోతుంది. సో ఆ దృష్టిలో పెట్టుకుని మేము కూడా ప్రతి జెమ్ స్టోన్ ఫెస్టివల్లో కొత్త డిజైన్ అనేది మనం లాంచ్ చేస్తూ ఉంటాం. ఈ డిజైన్స్ ప్రత్యేకంగా ఈ జెమ్ స్టోన్ ఫెస్టివల్లోనే మేము లైట్ వెయిట్ రేంజ్ కానివ్వండి,
మీడియం వెయిట్ రేంజ్ కానివ్వండి ఆర్ హెవీ వెయిట్ రేంజ్ కానివ్వండి. సో బ్రైడల్ జ్యువెలరీ, సో బ్రైడ్స్ ఈ టైంలో మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ టైం టు పర్చేస్ జ్యువెలరీ అండ్ బెస్ట్ టైం టు చూడడానికి మంచి టైం అనమాట ఇది. సో ఈ టైంలో వచ్చి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సోమాజ్లో మా ప్రతి కస్టమర్ వచ్చి ఇక్కడ చూసి జ్యువెలరీ పర్చేస్ చేసి పోవాలని మా కోరిక. సో టుడే వీఆర్ లాంచ్డ్ అవర్ Gemstone Festival 2025. So this time also we arranged a number of stocks, wide range of collections, gemstone and uncut diamonds also. This festival time we are introducing our new collections, Viana, gemstone, signature of gemstone jewelry. It's completely crafted with the elegance of essential of women's jewelry. So this is available in 22 carat, even 18 carat also. It's available with lightweight jewelry, starting from lightweight, weightless and wearable product. This time we are offering our customers offer like 25% up to 25% on gemstone jewelry product, even uncut jewelry also. This offer is valid till September 7th. जल्द है तो मैंने बहुत सारी ज्वेलरी, मतलब मैक्सिमम ऑफ ज्वेलरी, पूरा ज्वेलरी मालाबर से ही लिया है. तो मैं चाहती हूँ कि आप सभी भी ये मौका उठाएं. हमेशा कलेक्शंस बहुत अच्छे होते हैं और वियाना प्रीशियस एक नया लॉन्च हुआ है मालाबर में, तो बहुत अच्छी कलेक्शंस है. నేను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి యూజువలీ షాపింగ్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా కూడా ఒక నెక్లెస్ తీసుకోవడం జరిగింది. సో ఇవాళ న్యూ కలెక్షన్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేశారు. సో వెరీ నైస్ కలెక్షన్, వెరీ లైట్ వెయిట్, 18 and 22 క్యారెట్ గోల్డ్తో ఎంబెడ్ అయి ఉంది. సో మలబార్ గోల్డ్ అనేది కొత్త లాంచ్ చేశారు జ్యువెలరీ. సో ఇది జెమ్ స్టోన్ అండ్ దీంట్లో ఎమరల్డ్, రూబీస్ అండ్ అదర్ జెమ్ స్టోన్స్ ఉంటాయి. అండ్ మీరు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత బాగుందో. సో ఇది అనేది ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 7th వరకు కలెక్షన్ ఉంది అండ్ దిస్ 25% ఆఫ్. సో వికారాబాద్ జిల్లాలో పరిగి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ కార్యాచరణ చేపట్టింది. జాఫర్పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో 140 ఎకరాల్లో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు వద్ద పార్కుల ఏర్పాటు, సుందరీకరణ, బోటింగ్కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. పరిగి టూరిస్టు ప్రాంతాలను పరిశీలించారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, హెచ్ఎండిఏ ఆఫీసర్లు. ఇక త్వరలో టూరిస్ట్ సెంటర్ పనులు ప్రారంభిస్తామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నియోజకవర్గంలో లేక్ బ్యూటిఫికేషన్, చెరువుల సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మన టూరిజం మినిస్టర్ గారితో నేను మాట్లాడి కమిషనర్ హెచ్ఎండిఏ గారికి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. మన పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువు, లక్నాపూర్ చెరువు, అదేవిధంగా జాఫర్పల్లి అర్బన్ పార్క్ 144 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఈ మూడు కూడా పరిగి పట్టణానికి హైదరాబాద్ నుంచి కూడా టూరిస్ట్ వచ్చే విధంగా చేసి మన నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయాలన్న ఉద్దేశంతో, అదేవిధంగా కొంతమంది నిరుద్యోగ యువకులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగాలు లభించే విధంగా ఈ యొక్క టూరిజం మూలంగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో డెవలప్ చేయడానికి అని చెప్పి నేను అధికారులందరినీ కూడా తీసుకొని ఈరోజు మన పరిగి పట్టణంలో విస్తృతంగా ఈరోజు మేమంతా కూడా తిరిగి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరిగింది. లక్నాపూర్ డ్యామ్ ఒకటి, ఇంకొకటి కొత్తకుంట కూడా మేము ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఈ 2 చెరువులని మేము దాని బ్యూటిఫికేషన్ కోసం తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా గజీబోలు ప్లస్ ఇంకొకటి వాకింగ్ ట్రాక్, సైక్లింగ్, మన వీలైన చోట రైలింగ్, మనకి లేక్ సైడ్ రైలింగ్, ప్లస్ చుట్టూ కూడా ఫెన్సింగ్, చుట్టూ మినీ ట్యాంక్మెంట్ లాగా మనం తయారు చేయబోతున్నాం దీన్ని. అందుకోసం మేము ప్రపోజల్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. త్వరలోనే ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి దాన్ని శాంక్షన్ తీసుకుంటాం. జాఫర్పల్లిలో కూడా మనకి ఎకో పార్కు 144 ఎకరాలు ఉంది. అది ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది. దాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడెక్కడ ఏమేమి మనము ప్రొవైడ్ చేయగలుగుతాం, దాంట్లో ఒక పార్కుగా, పూర్తి పార్కుగా ఎలా చేయగలుగుతామో చూసి దాంట్లో కాంపోనెంట్స్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని కూడా ప్లాన్ మనము ప్రిపేర్ చేసి శాంక్షన్. హైదరాబాద్ మారథాన్ 1100 మందితో మొదలైన ఈ పరుగు పందెం ఇప్పుడు 27,000 మందికి చేరుకుంది. హెల్దీ హైదరాబాద్ ట్యాగ్ లైన్ తో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తుంది. చారిటీ ఈవెంట్లతో పేద విద్యార్థులకు చేయూతనిస్తుంది. అసలు ఈ మారథాన్కు ఎందుకింత క్రేజ్? లెట్స్ వాచ్ ది స్టోరీ.
మార్థాన్ ఈ పేరు వింటే చాలు హైదరాబాదీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని హైదరాబాద్ మార్థాన్ పేరు దేశ విదేశాల్లోనూ మారుమ్రోగుతోంది. భారత్లో ముంబై మార్థాన్ చాలా ఫేమస్. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్ ఇది. దీని తర్వాత అత్యంత ప్రాచుర్యం పొందిన ఈవెంట్ హైదరాబాద్ మార్థాన్. 2011లో 1100 మందితో ప్రారంభమైన ఈ రేస్ ఇప్పుడు 28,000 రన్నర్స్ కు చేరుకుంది. ఈ మెగా ఈవెంట్ లో 42.2 కిలోమీటర్ల ఫుల్ మార్థాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మార్థాన్, 10K రన్ నిర్వహిస్తారు. మార్థాన్ ముందు రోజు చిన్నారులు ఔత్సాహాల కోసం 5 కిలోమీటర్ల ఫన్ రన్ కూడా కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ అథారిటీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పోలీసుల సహకారంతో ఈ మార్థాన్ ను ప్రతి ఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. ఎందుకు పాపులర్ అంటే ఇది ఒక మ్యారథాన్ ఈవెంట్ విచ్ ఇస్ బై ద రన్నర్స్ ఫర్ ద రన్నర్స్. Hyderabad Runners Society community, the running community organizes. So exactly runners ki em avasaram undi on the route etla manam manage cheyali, medical support etla ivali, route support em cheyali. As runners we know, so runners ki adi memu provide chesdam kabatti it is very very popular. Chana passion tho mem chestunnamo and this is not for profit organization kabatti we are giving whatever is best for the runners. Runners ki gaani public ki gaani running should be taken up as an active lifestyle option. అది తీసుకుని ఇక్కడ పరిగెత్తే హైదరాబాద్ మ్యారథాన్, ఎన్ఎండిసి హైదరాబాద్ మ్యారథాన్లో పరిగెత్తే వాళ్ళందరికీ కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి అనుభూతి ఇచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా రన్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది 14వ ఎడిషన్ హైదరాబాద్ మార్థాన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. శనివారం నిర్వహించిన 5K రన్ లో 8,000 మంది ఔత్సాహకులు పాల్గొన్నారు. ఈ రోజు 10K, హాఫ్, ఫుల్ మార్థాన్ లు విజయవంతంగా నిర్వహించారు. 10K రన్ హైటెక్స్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు జరగ్గా హాఫ్, ఫుల్ మార్థాన్ లు నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించారు. మార్థాన్ విజేతలకు మెడల్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ ను అందించారు ఆర్గనైజర్లు. వీటి కోసం ఇండియన్, కెన్యా, నైజీరియా దేశాల అథ్లెట్స్ పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ మార్థాన్లు జరిగినా పాల్గొనేందుకు వెళ్తామంటున్నారు ఇంటర్నేషనల్ రన్నర్స్. ఇందులో గెలిస్తే పేరుతో పాటు డబ్బు కూడా వస్తుందన్నారు రన్నర్స్. The humidity was a little too much, but then all in all it was great fun. Very well organized. Lanes were very well marked and the runners were disciplined, not cutting lanes, so it was a great experience to see the youngsters running. See मुंबई के बाद मुंबई जैसे लाइक मुंबई की तरह बहुत बड़ा, मैं पहली बार भागा मैराथन, लेकिन बहुत खुश हूँ मैं जो देखे यहाँ का अरेंजमेंट हो गया, सब कुछ देखे. Traffic police and also coordination with our law and order police, we have executed it and we are proud to be part of this. I got for course record $150 and then for winning is 6,000. It's the one enable me today to be here and compete here, held and finish in the podium. హాఫ్ మార్థాన్, ఫుల్ మార్థాన్ అర్హత కోసం నిర్వహించే రన్నుల్లో రన్నర్స్ పాల్గొనాలంటున్నారు నిర్వాహకులు. మార్థాన్ నిర్వహించడానికి 8 నెలల ముందే కసరత్తులు మొదలు పెడతామంటున్నారు ఆర్గనైజర్స్. ఇందులో పాల్గొనే ఏ ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని తెలిపారు. సిటీలోని వివిధ కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ ను వాలంటీర్స్ గా తీసుకుంటామని తెలిపారు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. మార్థాన్ లో పాల్గొనే వారికి మెడికల్ సేఫ్టీ కూడా అరేంజ్ చేస్తారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ప్రైవేటు హాస్పిటల్స్, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ మార్థాన్ ని ప్రతి ఏడాది విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మార్థాన్ జరిగే దారి పొడవునా మెడికల్ క్యాంపులు, డీజే సౌండ్స్, పోలీస్ బ్యాండులను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మార్థాన్ టైంలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం జుంబా సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు సెలబ్రిటీల సందడి, మరోవైపు హైదరాబాదీల ఉత్సాహంతో మార్థాన్ ఫుల్ జోష్గా నిర్వహించారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. టెక్నాలజీని అందిపుచ్చుకొని యాప్ ఆధారిత ఉద్యోగాలతో జీవనోపాధి పొందుతున్నారు నేటి తరం. ఇక హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్స్లో డెలివరీ బాయ్గా చేరుతున్నారు. అయితే అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు గిగ్ వర్కర్స్ గాను పనిచేస్తున్నారు.
మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. ఓలా, ఊబర్ సర్వీసుల్లో కనిపించిన మహిళలు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ లాంటి సేవల్లోనూ జీవనోపాధిని పొందుతున్నారు. ఫుడ్ యాప్, గ్రాసరీ యాప్స్ లో డెలివరీ వర్క్ చేస్తున్నారు. బైక్ డ్రైవింగ్ వచ్చిన గిగ్ వర్కర్ గా మారుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో గిగ్ వర్కర్స్ కు డిమాండ్ పెరిగింది. గోడౌన్స్ లో ప్రొడక్ట్స్ ఆర్డర్స్ ను ప్యాకింగ్ చేసే ఉద్యోగాలలో మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇన్సెంటివ్ కూడా వస్తాయంటున్నారు గిగ్ వర్కర్స్. గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, చిల్లర ఐటమ్స్ ఉంటాయి, చికెన్స్ అవన్నీ. ఇప్పుడు డెలివరీ బాయ్స్లో లేడీస్ కూడా వస్తున్నారు. ఫస్ట్ టైం రాకుండే లేడీస్, ఇప్పుడు లేడీస్ కూడా వస్తున్నారు. వాళ్ళ కూడా ఆపర్చునిటీ వస్తుంది. డే టైంలో వస్తున్నారు, డే టైంలో వస్తారు. 5 కిలోమీటర్స్ 5-6 కిలోమీటర్స్లో ఎలా ఉంటుంది. డ్యామేజ్ ఉంటే కంప్లీట్ రేజ్ చేసుకోవచ్చు కంప్లీట్లో. దానివల్ల మార్నింగ్ కూడా గర్ల్స్ ఉన్నారు పికింగ్, ప్యాకింగ్కి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. సో ఇక్కడ ఆర్డర్స్ వస్తుంటాయి. అంటే ప్రతిదీ మనం ఆర్డరే పెట్టుకుంటాం కదా, ఇంట్లో కూర్చొని ఫోన్లలో నుండి ఆర్డర్స్ పెడుతున్నారు. కూరగాయల దగ్గర నుండి ప్రతి గ్రాసరీ, రైస్ బ్యాగ్స్ దగ్గర నుండి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. సో ఫోన్లో ఆర్డర్స్ పెడతారు. స్విగ్గీ, ఇన్స్టా అని ఒక యాప్ ఉంటుంది, అందులో నుండి ఆర్డర్స్ పెడతారు. సార్ వాళ్ళ దాంట్లోకి ఆర్డర్స్ వస్తుంటాయి. ప్రతి ఒక్క ఐటమ్ అంటే ప్రతి ఒక్క డివైస్కి ఇలా డివైస్ ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్కి ఒక ఆర్డర్. అంటే ఆర్డర్స్ మేబీ 20 ఐటమ్స్ పడవచ్చు, ఎన్నైనా పడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం గిగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. గిగ్ వర్కర్స్ స్కిల్తో కూడుకున్న పని కావడంతో ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. గిగ్ వర్క్స్ కోసం పెన్షన్లు, మెటర్నిటీ లీవ్స్, నైపుణ్యం నేర్పించడం కోసం పథకాలను తీసుకురానుంది ప్రభుత్వం. ఇదే కాక మహిళా గిగ్ వర్క్స్ కోసం షీ టీమ్స్తో నిఘా పెంచనుంది ప్రభుత్వం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉమెన్స్ క్యాబ్ డ్రైవర్లుగా కావచ్చు, లేకపోతే డెలివరీ బాయ్గా కావచ్చు, డెలివరీ ఉమెన్స్గా కావచ్చు, అట్ ద సేమ్ టైం అర్బన్ కంపెనీలో కావచ్చు, ఎస్ మేడం లాంటి కంపెనీలో కావచ్చు, బ్యూటీషియన్స్గా, స్పాగా, బాడీ మసాజ్గా చాలా స్పీడ్గా చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే గత 2 to 3 ఇయర్స్ మధ్యలో చూసుకుంటే చాలా వేరియేషన్ వచ్చింది. అంటే ఒకప్పుడు తెలంగాణ సాంప్రదాయం ఎక్కువ బయటకి వచ్చి తక్కువ మంది జాబ్ చేస్తుంటారు. అలాగే ఈ గిగ్ వర్కర్ జాబ్ అంటే చాలా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే ఒక డ్రైవింగ్ చేయడం, డెలివరీ బాయ్గా పని చేయడం, అంతేకాకుండా ఈ బ్యూటీషియన్గా చేయడం అనేది ఇది హై స్కిల్ అండ్ లో స్కిల్ సంబంధించింది. కాబట్టి స్కిల్ నేర్చుకొని దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని వీళ్ళందరూ చేయాలి. సిటీలో ఆన్లైన్ ఆర్డర్స్ పెరగడంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ డెలివరీ చేసే వారికి డిమాండ్ పెరిగింది. దీంతో గిగ్ వర్కర్స్ కు ఉపాధి అవకాశాలు పెరిగాయంటున్నారు ఎక్స్పర్ట్స్. నగరంలో వర్షం కురిస్తే చాలు ముందుగా మునిగేది మైత్రివనం, ఎస్ఆర్ నగర్, అమీర్పేట రోడ్లే. ఇక భారీ వర్షం పడితే ఆయా ప్రాంతాల్లో ఉండేవారితో పాటు ఆ రోడ్లో ప్రయాణించేవారు ఇబ్బందులు పడతారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణకాంత్ పార్కు నుంచి సత్యం థియేటర్ వరకు భారీ ట్రంక్ లైట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తుంది బల్దియా. నెల రోజుల్లో డీపీఆర్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. అమీర్పేట్ మైత్రివనంలో ముంపు నివారణ చర్యలకు సిద్ధమైంది బల్దియా. ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీ, హైడ్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు సమస్యలు రాకుండా చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహమత్ నగర్, యూసఫ్గూడ ప్రాంతాల నుంచి కృష్ణకాంత్ పార్కు మీదుగా ప్రవహించే కాలువ గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలుస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలతో మధురా నగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డు మొత్తం మునిగిపోయింది. అమీర్పేట్ మెట్రో, మైత్రివనం ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. 40 అడుగుల వెడల్పుతో పైనుంచి వచ్చిన కాలువలు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్డు దాటే సమయంలో 10 అడుగులకు రావడంతో వరద సమస్య వచ్చిందని గుర్తించారు అధికారులు. వరద నీటి కాలువ నెట్వర్క్ ఎలా ఉంది, నాలాల్లో నీటి ప్రవాహం వంటి అంశాలను అధ్యయనం చేయడంతో పాటు సమగ్రంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫైనల్ చేసింది.
ఈ టెండర్లను ఎస్పీపీఈ సంస్థ దక్కించుకుంది. నెల రోజుల్లో సర్వే చేసి ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డిపిఆర్ రూపొందించాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. కృష్ణకాంత్ పార్కు నుంచి సత్యం థియేటర్ వరకు భారీ ట్రంక్ లైన్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది ఏజెన్సీ. రెండు టీపీఆర్లను తయారు చేయనుంది ఏజెన్సీ. నాలాలు, వరదలు వచ్చే ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులు, వరద నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్న ఆక్రమణల గుర్తింపు, పునరావాస ప్రణాళిక, 5 సంవత్సరాల వర్షపాతం ఆధారంగా వివరాలు ఉంటాయని తెలిపారు అధికారులు. ఈ ప్రాంతాల్లో తాగునీటి పైప్ లైన్లు, మురుగునీటి లైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫారంలు, చెట్లు తొలగించవలసిన వివరాలు కూడా ఏజెన్సీ ఇస్తుందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నెల రోజుల్లో టీపీఆర్ సిద్ధమైతే వెంటనే పనుల కోసం టెండర్లు పిలిచి వరద ముంపు లేకుండా చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు మరోసారి పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీపై సోషల్ మీడియాలో అడ్డమైన రాయిలు రాస్తే చూస్తూ కూర్చోమని చెప్పారు. నేతల మధ్య గ్యాప్ తేవాలని కొందరు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక అలాంటి వారిపై సస్పెన్షన్, టెర్మినేషన్ వేటు తప్పదన్నారు. సోషల్ మీడియాలో థంబ్నెయిల్తో పార్టీపై మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారని చెప్పారు. పార్టీకి నష్టం జరిగేలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు రామచంద్రారావు. సోషల్ మీడియా ఒక స్వర్డ్, డబుల్ ఎడ్జ్ స్వర్డ్. అది మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో, నేను మన సోషల్ మీడియా హ్యాండిల్స్ చెప్తా ఉన్నాను, మన పార్టీ వ్యతిరేకంగానే, మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే నెగటివ్ వార్తలు సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా దాన్ని ప్రచురిస్తే, సర్క్యులేట్ చేస్తే మేము ఇక్కడ తెలుసుకుంటాం ఎవరు చేశారని. వాళ్ళ మీద యాక్షన్ తప్పదు. పార్టీకు మోసం చేసినట్టయితుంది, పార్టీ క్రమశిక్ష దాటినట్టయితే అని చెప్పేసి కూడా తెలియజేసాం. అది ఎవరైనా సరే మీరు చేయించినా మీరు చేస్తున్నా తెలుసుకునేటటువంటి మా దగ్గర పద్ధతులు ఉన్నాయి. కామెంట్ ఎవరు రాశారు, ఎవరు రాయించారు, ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారనే విషయం కూడా తెలుసుకుంటాం. కాబట్టి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, యూట్యూబ్లు చేతిలో ఉన్నాయని చెప్పేసి అడ్డమైన వార్తలు ఈరోజు మన పార్టీ మీద రాస్తే, సర్క్యులేట్ చేస్తే, నాయకుల మీద చేస్తే, మన పార్టీలో ఉన్నటువంటి ఒక మధ్యన కార్యకర్తల మధ్యన, నాయకుల మధ్యన విభేదాలను తేవాలని ప్రయత్నం చేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే ఇక పార్టీ ఊరుకునేది లేదు. వాళ్ళ మీద చర్య తప్పదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తాం. మిత్రులు, వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇంటాలరెన్స్, indiscipline. We will not tolerate any indiscipline in social media. నరేంద్ర మోదీ గారి కార్యక్రమాన్ని ముందుకు పోవాలి, మన పార్టీ నాయకుల కార్యక్రమాన్ని ముందుకు పోవాలి, మన పార్టీ నాయకులు ట్వీట్లని మనం రీట్వీట్ చేయాలి, మన పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్ మనం ముందుకు ఫార్వర్డ్ చేయాలి, వాళ్ళని ఫాలో చేయాలి. మీరు అది చేయక వేరే చేస్తా అంటే నడవదు. దయచేసి మన నాయకులందరి అందరి ఒక సోషల్ మీడియా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని రీట్వీట్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. ఈరోజు సోషల్ మీడియా పవర్ ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికల్లో తప్పకుండా దాని మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది. థంబ్నెయిల్ని పెడతారు, ఆ థంబ్నెయిల్ ఒకటి పెడతారు. ఏం పెడతారు? రామచంద్రరావుని లక్ష్మణ్ గారు పలకరింపు లేకుంటే బెదిరింపు అది ఉంటుంది. ఆ మొత్తం యూట్యూబ్ చూస్తాం మనం. అసలు రామచంద్రరావు కనబడు, లక్ష్మణ్ కనబడతాడు, కానీ థంబ్నెయిల్ అంటే ఉంటుంది. ఈ థంబ్నెయిల్స్ కూడా మీరు జాగ్రత్త చెప్తున్నాను. మనకు సంబంధించిన థంబ్నెయిల్తోనే మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంటాయి. మన పార్టీలో విభేదాలు సృష్టించడానికి అవతల పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అన్ని మాట కూడా నమ్మద్దు మనం. తర్వాత ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది మీడియా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దయచేసి మన కార్యక్రమాన్ని పాజిటివ్గా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నడుస్తున్నారు, రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకు ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి. కాబట్టి ఈ వర్క్షాప్ ఒక ఉద్దేశం ఏంటంటే మనం పాజిటివ్గా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. నారాయణగూడ ఎక్సైజ్ పరిధిలో దాదాపు 33 గ్రాముల కొకైన్ పట్టుకున్నారు పోలీసులు. ఇక 4 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులంతా బెంగళూరులో కొకైన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రుమటాలజీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు సహాయ సహకారాలు అందించాలన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్ నోవేటెల్లో డాక్టర్ విజయ్ ప్రసన్న నిర్వహించిన పేషెంట్ సపోర్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. రుమటాలజీ వ్యాధిపై సమగ్ర నివేదికను ఇస్తే ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక రుమటాలజీ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు డాక్టర్లు. సమాజంలో పేదవాళ్ళ కోసం ఏదో ఒకటి చేయకపోతే అది ఒక నేరం కింద భావించాలని అనుకుంటున్నాను. బట్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు కాబట్టి యాజ్ ఎ పర్సన్ గా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి విలేజ్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ రిచ్ పీపుల్ ఇన్ దట్ విలేజ్, దే ఆర్ ఎన్ఆర్ఐస్ స్టేయింగ్ దేర్. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించిన గ్రామాల్లో డెవలప్మెంట్, స్కూల్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది 2 రైట్స్ మనకు, గవర్నమెంట్ కానీ మనకు కానీ. ఎడ్యుకేషన్, హెల్త్, ధైర్యం అనేది ఉండాలి. దాన్ని ఫైట్ చేయాలంటే అది డిసీజ్ కావచ్చు, ఎనిమీ కావచ్చు, లైఫ్ తోటి కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ తోటి కావచ్చు. అది ఒక్కసారి లూజ్ అయితే మనము ఎవ్రీథింగ్ లాస్ట్. డాక్టర్స్ కూడా ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మెడిసిన్స్ కూడా పనిచేయవు కొన్నిసార్లు సైకలాజికల్గా వీక్ అయితే. కాబట్టి టు ఫైట్ విత్ ద డిసీజ్, టు ఫైట్ విత్ లైఫ్, యూ హ్యావ్ టు బి మెంటలీ స్ట్రాంగ్. దానికోసం మనం లైఫ్ స్టైల్ డాక్టర్ గుహా గారు చెప్పిండు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాం, మెడిటేషన్, బ్రీతింగ్, ప్రాణాయామ. దర్ ఆర్ సో మెనీ థింగ్స్. మెంటల్గా ఫస్ట్ మనం స్ట్రాంగ్ కావాలి. ఒక సౌత్ జోనల్ కాన్ఫరెన్స్లో ఒక పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో మనకి చాలా సంవత్సరం నుంచి మనం ఈ ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి పేషెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. కానీ యాజ్ డాక్టర్స్గా మేము అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళకే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము. సో ఈ ప్రోగ్రాంలో పేషెంట్స్ వచ్చారు, కేర్ గివర్స్ వచ్చారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే గారు వచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇన్సూరెన్స్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు, అండ్ ఎన్జిఓస్ వచ్చారు. సో మా ఆశ ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక డెఫినెట్ ప్లాన్, అండ్ దాంట్లో మేము సపోర్ట్ ఇస్తాము. యాజ్ అన్ ఆర్గనైజేషన్, ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ అండ్ ద హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, we are committed to provide follow-up action on